చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా. మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు, FTL బఫర్ జోన్ లో కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్స్, గౌడౌన్ నేలమట్టం. అమీన్పూర్ లో 51 ఎకరాల FTL కబ్జా. దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వచ్చి అమీన్పూర్ కాడ FTL లో 51 ఎకరాలు కబ్జా పెట్టినాడు. జేబేరికి నోటీసులు, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. 2 రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జేబేరి అధినేత మురళీమోహన్. ఎవరు కబ్జా పెట్టిన వాళ్ళ దాంట్లో మన హనుమంతు, మన అంజయ్య, మన నర్సయ్య, మన యాదయ్య ఉన్నాడా? అన్న కబ్జాలా ఉన్నాడా? కనీసం మన యాదయ్య ఇల్లు ఉంటే మన యాదయ్య ఇల్లు చుట్టుకున్న నిన్న కూలిస్తే పెద్దలు వెళ్ళి చెరువుల భూముల్లో నిర్మించిన అక్రమ. ఒక ఆయన అంటున్నాడు హైడ్రా గురించి మాట్లాడతలేవు, మళ్ళీ హైడ్రా గురించి. దాని హౌస్ ఎరక నాకు, హైడ్రా హౌస్ ఏ పాడిదో నాకు ఎరక. హైడ్రా దానికి ఆయుష్ ప్రమాణాలు ఎంతకాలం ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాడు. చెరువుల భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. FTL బఫర్ జోన్లోని నిర్మాణాలను నీలమట్టం చేస్తున్నది. ఆదివారం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టింది. దుండిగల్లోని మల్లంపేట కత్వ చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువులోని ఆక్రమణలను తొలగించింది. మల్లంపేట కత్వ చెరువు FTL బఫర్ జోన్లోని 13 విల్లాలను కూల్చివేసింది. సున్నం చెరువు FTL బఫర్ జోన్లో 2 బిల్డింగ్స్, ఒక డ్రైవ్ ఇన్, ఒక గోడౌన్, ఒక అపార్ట్మెంట్ ప్రహరీతో పాటు 30 గుడిసెలు నీలమట్టం చేసింది. ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చాం, నిర్మాణ దశలో ఉన్న వాటినే కూలుస్తామని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. చెరువుల FTL తర్వాత బఫర్ జోన్లలో ఏండ్ల క్రింద ఇండ్లు నిర్మించి వాటిల్లో నివాసం ఉంటే అటువంటి ఇండ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఇక కొత్తగా అక్రమ నిర్మాణాలు అస్సలు జరగనివ్వబోమని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండ్లనే కూల్చేస్తామని ఆయన స్పష్టం చేసిండు. రైట్ గా హైడ్రాకు చట్టం రూపొందించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. చెరువు జాగాల్లో ఇండ్లు కడితే ఇక జైలుకే, లక్షల్లో జరిమానాలు, కఠిన శిక్షలతో మరిన్ని పవర్స్. పార్కులు, నాలాలు ప్రభుత్వ స్థలాలకు వర్తింపు. ప్రస్తుతం జీవో తెచ్చిన చట్టబద్ధత తీసుకురావాలన్న నిర్ణయం. మున్సిపల్, రెవెన్యూ, GHMC, జలమండలి, HMDA నుంచి హైడ్రాకు సిబ్బందిని కేటాయించారు. లైక్ చేయండి,